లైఫ్లో అంతా ఫెయిల్యూర్ అనరా. లవ్లో ఫెయిల్ అయిపోయాను, ఫ్రెండ్షిప్లో ఫెయిల్ అయిపోయాను, ఆఖరికి బిజినెస్లో కూడా ఫెయిల్ అయిపోయానురా. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అనరా. అంత మోసం. ఎవరికెవరు కూడా స్వార్థం చూసుకుంటారు తప్ప కానీ ఎవరు కూడా ఒకరిని పైకి తెద్దామని లేదురా అన్నయ్య. తమ్ముడు కరెక్టేరా, నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు బాగానే ఆ ప్రాబ్లమ్స్ మామూలు కూడా వచ్చావురా. కానీ ఏంటంటే ఈ రోజుల్లో లైఫ్ కానీ ముఖ్యంగా తెలిసిన జీవితాన్ని కోల్పోయి ఉన్నావు. ఈ రోజు కాకపోతే ఇంకోటి వస్తాడు. నువ్వు బిజినెస్ వ్యాపారం చేసే అబ్బాయి లవ్ అంటావా, అది పెయిన్ఫుల్ లైఫ్. నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే ఒకటే మాట, అమ్మాయి విషయంలో మాత్రం భయపడకు. ఇది కాకపోతే ఇంకొక అమ్మాయి, కానీ ఒక అమ్మాయి కోసం ఆగిపోయావు అనుకో జీవితం పోతుంది. ఒక అమ్మాయి కోసం ఏడకో. కానీ అన్నయ్య, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను రా, పిచ్చిగా ప్రేమించాను. కానీ నన్ను మోసం చేయదని చెప్పలేను, అలాగని వదిలేసని చెప్పలేను రా. తనంటే నాకు చాలా ఇష్టం రా, కానీ మర్చిపోలేకపోతాను. ఫ్యామిలీని కాదని అమ్మాయిని తీసుకెళ్ళిపోలేను, అలాగని ఫ్యామిలీని బాధ పెట్టి ఏం చేయలేను రా అన్నయ్య. నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. నాకు అసలు నాకు రావట్లేదండి. లవ్ అనేది మనకి ముఖ్యంగా అది వేస్ట్ అది నిజంగా సక్సెస్ఫుల్ కాదు. అది మనకు కావాల్సింది తెలిసిన అమ్మ నాన్న ముఖ్యం. వాళ్ళ కోసం మనం ఏం చేసినా తప్పు. నువ్వు ఒకటి ఇస్తామాట, మనం లైఫ్లో సక్సెస్ఫుల్లో ఫెయిల్యూర్ పక్కన పెట్టి మనకు కావాల్సింది ఎవరు తెలిసిన ఫస్ట్ అమ్మ నాన్న. అది ఉంటే మనము తప్పు చేసినా వాళ్ళే చూస్తారు. మనం ఏ పాపం చేసినా సరే వాళ్ళే చూస్తాం. అది నువ్వు లవ్ చేసిన అమ్మాయి చూస్తుందా? కానీ అన్నయ్య, తనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం ఉంటే నువ్వు ఇప్పుడు పిలుస్తూ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు పిలుస్తూ వస్తుందా? మర్చిపోలేదు. ఒరే అది పిలుస్తూ ఇప్పుడు వస్తుందా? రాదురా. కానీ నా బాధ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లవ్లో మోసం చేస్తారు, వ్యాపార విషయంలో కూడా మోసం చేస్తారు. కానీ నీ వ్యాపార విషయంలో మాత్రం చాలామంది ఫ్రెండ్స్ చంపేశారు. నీ వ్యాపారంలో మళ్ళీ నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మళ్ళీ అదే వ్యాపారాన్ని మొదలెట్టుకుని జీవితం సక్సెస్ఫుల్ అయినట్టు జీవితాన్ని మళ్ళీ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. ఎక్కడికి వెళ్ళిపోదు వ్యాపారం. నీ వ్యాపారం తెలిసి నీ స్కిల్ నీకు ఉంది, నీ కొడుకు నీకు ఉంది, నీ దమ్ము నీకు ఉంది. నువ్వు ఒక్కడే కదా ఫెయిల్యూర్ కదా, నీకన్నా అందరూ ఫెయిల్యూర్ వచ్చి బాధలో ఉన్నారా. నువ్వు లవ్లో ఫెయిల్యూరు, వ్యాపారంలో ఫెయిల్యూరు, కానీ ఇదే జీవితం మళ్ళీ యుద్ధం మొదలెట్టు. నీకంటూ లైఫ్ క్లియర్ ఫస్ట్ అర్థం చేసుకుని. కానీ ఇంకేం చెప్పలేదు. సరే అన్నయ్య, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఒక చాయిస్ ఇచ్చేవారు అన్నయ్య నీ పరంగా. అదే నేను ఎందుకంటే నేను నా దెబ్బలకి నేనైతే చాలా కోల్పోయాను అనుకున్నాను. నీ మాటలు విన్నాక కొంతగా ఫ్రీ అయ్యాను. లవ్ యూ సో మచ్ అన్నయ్య. దానికి ఉంటాం.